సార్ నమస్తే. ముందుగా పెంటారెడ్డి గారు, సో మీరే రాశారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇన్ తెలంగాణ స్టేట్స్ అని. అవునండి. సో ఇవాళ మీరేం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ మారింది, గత ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది, మేడిగడ్డ కుంగింది, అన్నారం పరిస్థితి అదే, సుందిళ్ళకు కూడా అదే పరిస్థితి రాబోతున్నది అని అంటున్నారు. ఇప్పుడు ఆ మేడిగడ్డని మళ్ళీ తిరిగి కొంత కట్టే ప్రయత్నం చేస్తున్నారు, అంటే కుంగిపోయిన బ్లాక్స్ని మళ్ళీ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్ ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి అని మీరు చెప్తారు? నా అభిప్రాయము, ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో ఐడియా ఉంది, మంచిదే. కానీ ఏమైంది ప్రాబ్లం, ఇప్పుడు మనం గత 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే మనం పంపు చేస్తున్నాము, అది కొంచెం ప్రోగ్రామ్ కూడా సరిగ్గా చేయకపోవడం వలన మనం పంపు చేయడం అవుతుంది. పంపు చేసి నీళ్లు ఎల్లంపల్లి నింపినామంటే ఆ టైం కల్లా వరదలు వచ్చేస్తున్నాయి. కడెం నుంచి అని మన ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేసి మళ్ళీ నీళ్ళని కిందికి పోతున్నాయి. ఈ సందర్భంగా మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చింది, ఫండ్స్ పొజిషన్ చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితిలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఎంక్వైరీ చేసి అది సబ్జెక్టు ఎట్లా ఉంది, ఎవరు రెస్పాన్సిబుల్, ఏం చేయాలా అనే పాయింట్లు ఆలోచిస్తూ అది ఓ సైడ్ నడిపించాలి. కానీ ఇప్పుడు దాన్ని రిపేర్ వర్క్ చేసుకుంటే నాకు తెలిసిన ఐడియా ప్రకారం అట్లీస్ట్ 500, 700, 800 కోట్ల దాకా అయ్యేటట్లుంది పరిస్థితి ఇప్పుడున్నది. సివిల్ ఇంజనీర్స్తో మాట్లాడితే ఒక్కో ప్రాజెక్టుకు 500 కోట్లు తప్పకుండా పెట్టవలసి వస్తుంది. పెట్టి రిపేర్ చేయాలి. రిపేర్ చేస్తే ఈ 1500 కోట్లు పెడితే ఆల్రెడీ 90% వర్క్ అయిపోయి ఉన్నాయి, 80% వర్క్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ అన్నీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నేను చెప్పేదలుచుకుంటే గవర్నమెంట్కు నా సలహా అనండి, నా ఒపీనియన్ గవర్నమెంట్ తెలపడం అనండి, అవి రిపేర్ చేయడం కొంచెం తొందరపడకుండా రిపేర్ సంగతి పక్కకు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసుకుంటూ మనం వేరే ప్రాజెక్టులుగా కాన్సన్ట్రేట్ చేస్తే, పర్టికులర్గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను కాన్సన్ట్రేట్ చేస్తే, మొన్ననే పంపులు తిప్పాము, అయితే చూసిండొచ్చు, పంపులు తిప్పాము. ఇంటర్మీడియట్ కెనాల్ ఒకటి త్రూ కాలేదు, అదైతే మనకు ఏదుల పంపు తిప్పుకోవచ్చు, తర్వాత బొట్టెం తిప్పవచ్చు, మన కరువైన నీళ్ళు పడేయచ్చు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ చేస్తే ఆయకట్టు స్టార్ట్ అవుతుంది. మొన్నే మంత్రి గారు చెప్పారు, పంపు పాలమూరు తిప్పారు, ఒక పంపు తిప్పారు, నీళ్ళు నింపాలి, ఎక్కడి కన్నా భారించారన్నారు. అది మనకు ప్రజల మధ్యన పెంచుకోవాలా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ప్రజల మధ్యన అభిప్రాయం కలవాలంటే ఆయకట్టు నీళ్ళు ఇవ్వాలి. చెరువులు కుంటలు నింపినామో నీళ్ళు ఎక్కడ పోలేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? నీళ్ళు వచ్చినాయి, ఒక నీళ్ళు ఆయకట్టు పోలేదు, పంపులు ఎక్కువైపోయినాయి. దాంతో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ లోడ్ పెరిగిపోయింది. అబ్నార్మల్ లోడ్ వలన ఫైనాన్షియల్ ఎలక్ట్రిసిటీ బోర్డు దివాలా తీసింది. అవును, ఇటువంటివి అవాయిడ్ చేయడానికి ముందు కెనాళ్ళు పెట్టి ఉన్న వాటర్ను, వచ్చిన వాటర్, పంపు చేయగలిగిన వాటర్ను ఆయకట్టుకు పొలంకు నీళ్ళు ఇచ్చేస్తే పవర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మన నీళ్ళు ఉపయోగపడుతుంది, రైతులు సంతోషపడతారు. కానీ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు కేసీఆర్తో 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఎందుకు మీరు సడన్గా ఈ లైన్ తీసుకున్నారు? ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకించారా, లేకపోతే ఇంటర్నల్గా ఉండి వ్యతిరేకించారా, ఎట్లా? ఈ ప్రభుత్వం మారినందుకు నేను మారడం కాదండి, పరిస్థితి లేదంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ను. సో మీరు ఈ సివిల్ సంబంధం ఏది సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను అడ్వైజర్గా జాయిన్ అయిన వెంటనే ఈ ఫస్ట్ పాలమూరు స్టార్ట్ అయింది. పాలమూరు అప్పుడు నాకు గవర్నమెంట్కు కొంచెం బ్యాడ్ అభిప్రాయం జనరేట్ చేశాను నా మీద. గవర్నమెంట్లో చేసినందువల్ల మా డిపార్ట్మెంట్కు నేను అన్వాంటెడ్ గెస్ట్ కింద ట్రీట్ చేశారు. ఇవంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు, ప్రతి ఫైలు పెంటాయిడ్ ద్వారా పంపాలని. కానీ అయినా మా వాళ్ళు అది చేసుకుని పెంటాయిడ్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు, పెంటాయిడ్ ఓన్లీ సూపర్ ఇంజనీరే మేము ఈఎన్సీలము అనే ఉద్దేశంతో జెన్కో వాళ్ళతో ముద్రలు కొట్టించుకొని ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. ఒరిజినల్గా ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు, ఈ టెండర్లు తయారు చేసినప్పుడు నాకు వెట్టింగ్కి వచ్చినాయి కాదన్ను. వెట్టింగ్కి వచ్చినప్పుడు మేడిగడ్డ 126 మీటర్లు పెట్టాము. మేడిగడ్డ 126 మీటర్ల పంప్ హౌస్ ఉండాలా, పైన పంప్ హౌస్ ఉండాలి, పైకి ఉండాలా. కాదు, వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇది జెన్కో వాళ్ళు అప్రూవల్ చేసినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారో, ఎట్లా ప్రపోజ్ చేశారో ఏ ఫైల్ నా దగ్గర రాలేదు. ఒక్క మేడిగడ్డ అన్న సుందిల ఫైల్ ఏది నా దగ్గర రాలేదు. అంటే మీరు క్లియర్ చేయలేదు? నా దగ్గర రాలేదు, నా సంతకాలు కూడా లేవు, నేను క్లియర్ చేయలేదు. ఎప్పుడు మీరే కదా సార్ మొత్తం ఉన్నది, సలహాదారు మీరే. సలహాదారు పంపలేదు ఫైళ్ళు. సలహాదారుకి ఎప్పుడు ఫైల్ రావడం, సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. లేదు, సంతకాలు లేవు ఎక్కడ, మీరు చూడండి, ఎక్కడ సంతకాలు లేవు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెట్టింగ్లో ఉన్నాయి, ఒరిజినల్ టెండర్ డాక్యుమెంట్లో ఉన్న సంతకాలు. తర్వాత ఏ ఫైల్ ఎక్కడ నా సంతకం లేదు, మీరు చూడండి, ఎక్కడ సంతకం లేదు. నేను ముందు 126 పెట్టింది కూడా అసలు ఈనాడు వాళ్ళు ఒకసారి డాక్యుమెంట్ కూడా పేపర్లు వేశారు, అడ్వైజర్ గారు పెట్టింది అది. తర్వాత అడ్వైజర్ ఎక్కువ చేస్తాడు, నేను ఒప్పుకోలేదు. అంటే 126 మీరు అన్నారు, వాళ్ళు 120లో పెట్టారు, 120లో పెట్టారు. సో ఇది అన్నారం 131లో పెట్టాము, 125లో పెట్టారు ఇప్పుడు లోపలికి. అదొకటి. ఈ మేడిగడ్డ ఏం చేశాను,
మీరు అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి చూసింటారు మేడిగడ్డ అక్కడ, ఆ క్వార్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాను నేను. అంటే నీళ్ళ నుంచి చాలా దూరం పెట్టేది ఎత్తు మీద పెట్టాం పంప్ హౌస్. ఎత్తు మీద పెట్టినప్పుడు మనం నీళ్ళు వచ్చే ప్రసక్తి ఎప్పుడు అది ఏ పరిస్థితి వచ్చేది కాదు. అది తీసుకుపోయి లోపల తీసుకెళ్ళారు ప్రెషర్ మీద లెంతులు పెంచుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతుంది. అది ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది వాళ్ళ విషయం, అది నాకు తెలియదు కానీ బట్ జరిగింది అది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా, ప్రతిరోజు కలుస్తుంది చెప్పడం జరిగింది. పాలమూరుకు చెప్పినందుకే చాలా మంది ఆయన కూడా అప్పుడు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కొన్ని విషయాలు మనం చెప్పకూడదు కానీ దాంతో మాకు అది కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. ఏది మీరు అంటుంది కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంప్ హౌస్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వింటట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నారు, పంప్ హౌస్ దూరం పెడుతున్నారు, ఒకసారి ఓరల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా లేక అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. ఎవరన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంలో అన్నాడు, నీ అన్నిటికీ అడ్డం పెడుతుంటారు ఎందుకు, మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్తగా ఉన్నా, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఓకే, నా కెపాసిటీ ఎప్పుడు తెలిసింది అంటే కల్వకుర్తి కమిషన్ చేసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫాలో కావాలి. అప్పటి నుంచి కూడా వీళ్ళు పంపట్లేదు డ్రాయింగ్లు అని చెప్పాము. సెక్రటరీ గారు కూడా ఒకసారి చెప్పారు డ్రాయింగ్లు అడ్వైజర్ గారు రూట్ చేయండి అంటే, కాదు సార్ జన్కో వాళ్ళు ముద్ర కొడుతున్నారు అందుకే మేము చేసుకున్నాం సార్ అన్నీ అయిపోయినాయి అన్నారు. సరే అయిపోయిందని మనకి అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత అప్పుడు నాకు డ్రాయింగ్ రావడం మొదలుపెట్టినాయి. సెక్రటరీ గారు ఇంటర్ఫేర్ అయ్యి, స్మితా మేడం కూడా ఇంటర్ఫేర్ అయ్యి అని పెంటాడికి పంపండి, పెంటాడి సంతకం లేకుండా ఏ ఫైల్స్ ఎవరికి వెళ్ళదు అని అన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పవర్ సెంటర్లు అయిపోయారా? ఇట్లా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సలహాదారుని మిమ్మల్ని పెట్టుకున్నారు, మీ దగ్గరికి డ్రాయింగ్స్ దానికి పర్మిషన్స్ అన్ని తీసుకోలేదు. కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అథారిటీ అనే ఫీలింగ్ వెళ్ళిపోయారు. ఎవరైనా? వెంకటేశ్వరరావు, హరిరామ్ గారు, వీళ్ళిద్దరు ఈఎన్సీలు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఎస్సీ రిటైర్ అని మేమెందుకు ఇవ్వాలా అనే ఫీలింగ్ చాలా ఉండేది. నేను ఒక లెటర్ కూడా రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన బయట ఎట్లుందంటే పెంటారెడ్డి గారి నమస్తే తెలంగాణ ఆర్టికల్స్ వస్తే మొత్తం కేసీఆర్ని మొత్తం ఎత్తి ఆకాశానికి ఎత్తుతున్నాడు, అంతా పెంటారెడ్డి చేసిండన్న లెవెల్లో మీకు యాంటీగా మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కదా. నేను ఈవెన్ కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేస్తాను. కాకపోతే కేసీఆర్ చుట్టూ పాతకాలంలో మాకు ఇందిరాగాంధీ చుట్టూ కోటి తయారైనాక ఇందిరాగాంధీ ఎట్లా డౌన్ అయిందో కేసీఆర్ గారి చుట్టూ ఒక కోటి ఫామ్ అయింది. కోటి వల్ల తన చెడ్డ పేరు వచ్చింది ఆయనకు, పబ్లిక్లో చెడ్డ ఇమేజ్ వచ్చేసింది. అఫ్ కోర్స్ ఓడడం గెలవడం అంటే రాజకీయాలు కదా జరిగింది అది. సరే ఇప్పుడు ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవాలన్నా ఆపేయాలన్నా? నా ఉద్దేశంలో ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ బ్యాడ్గా ఉంది, అంతర్భంగా ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో. రిపేర్ కూడా ఖర్చుని 600-700 అంటుంది, ఇంకెంతే తెలియదు. అసలు మొత్తం పిల్లర్స్ మార్చాలన్నా, పిల్లర్స్ గ్రౌటింగ్ చేయాలని తెలియదు. సివిల్ సబ్జెక్ట్ అది. నేను సివిల్ వాడు కాదు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కూడా మనకు అక్కడ నుంచి పంప్ చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటి పంప్ చేసుకుంది 1 or 2 years. అంతలోపల అవి రిపేర్ చేస్తే అవసరం వచ్చి చేద్దాం. అంతకన్నా ముందు 80%-90% కమిషన్ కంప్లీట్ చేద్దాము, ప్రజలకు నిలిద్దాము, ఆయకట్టు నిలిద్దాం ఫస్ట్.